గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ శ్రీతత్వానందస్వామినే నమః. గురుదేవులు పరంపూజ్య శ్రీ తత్వానంద స్వామి వారి శ్రీ చరణాలకు నమస్సుమాంజలు తెలియజేస్తూ, మనకు మన జీవితంలో ఒక గురువుగారు కానీ, ఒక మంచి వ్యవస్థ కానీ, ఉత్తమమైన విద్య కానీ పరిచయం అయ్యాయి అంటే మన పూర్వజన్మ సుకృత విశేషం అని గ్రహించాలి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః రుణక్షయే క్షయం యాంతి తత్రక పరివేదన అన్నారు. ఏదైనా రుణానుబంధ రూపంలోనే మన ఇంట్లో పెరిగే పెంపుడు జంతువు కానీ, భార్య కానీ, భర్త కానీ, గృహం కానీ, పిల్లలు కానీ అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయట. ఈ ఒక్క విషయం గనక మనకు స్పష్టంగా అర్థమవుతే, మనసులో పెట్టుకుంటే, మనం మన జీవితంలో ఎప్పుడూ కూడా కోపానికి, ఆవేశానికి, ద్వేషానికి, బాధకి తావు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాం. అంచేత ఒక సద్విద్య మనకు ప్రాప్తించినప్పుడు, ఒక సద్గురువు మనకు లభించినప్పుడు, ఆ సద్విద్యను జీవితకాల పర్యంతం విడవకుండా అభ్యాసం చేయాలి. ఆ సద్గురువును జీవితకాల పర్యంతం విడవకుండా గౌరవిస్తూ, పూజిస్తూ, మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు సద్విద్య, సద్గురువు ద్వారా మన అంతరంగం కూడా పవిత్రంగా మారుతుంది. పవిత్రంగా మారినటువంటి అంతరంగంతో చేసేటటువంటి ప్రతి కార్యం కూడా చాలా గొప్పగా ఉంటుంది. పూర్వం ఒక మహాయోగి ఉండేవారు. ఆయన కాలిబాటను ప్రయాణిస్తూ ఎర్రటి ఎండలో ఒక చర్మకారుడు దారి పక్కన చెప్పులు కొట్టుకుంటూ ఉంటే, ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఆయన ఆ చెప్పుల జత మీద కొద్దిసేపు నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి కారణంగా ఆ చర్మకారునికి ఆ యోగి రుణపడ్డారు. ఆ రుణం తీర్చుకోవడానికి మరొక జన్మలో చర్మకారుడికి పుణ్యం లభించింది. యోగి రుణం తీర్చుకోవడానికి ఆ చర్మకారుని యొక్క దంపతులకు కుమారుడిగా పుట్టాడు. ఈ జన్మలో చర్మకారులు పుణ్యప్రభావం చేత రాజుగారి ఆశ్రయాన్ని పొంది అక్కడ రాజభటులుగా కూడా ఉన్నారు. అయితే ఒకసారి ఆ రాజభటుడికి ఏదో ముఖ్యమైన పని ఉండి గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. యోగి ఈ జన్మలో రాజభటుడికి కుమారుడిగా జన్మించాడు కదా. ఈ కుమారుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి తన తండ్రి స్థానంలో ఆ రోజు పని చేయవలసి వచ్చింది. దాంతో రాజుగారు ఆ రోజు రాత్రిపూట నగరంలో దండోరా వేసుకుంటూ నగర ప్రజల్ని దొంగలు మొదలైన వాళ్ళ నుంచి ఇబ్బంది లేకుండా నగరాన్ని కాపలా కాయమని ఆదేశించారు. ఆ రకంగా ఆ బాలుడు తన తండ్రి రోజు చేసే విధంగానే కంజీరా డప్పు తీసుకుని వెళ్ళి నగర ప్రజలకి జామున చక్కటి శ్లోకాలు చెబుతూ నగర ప్రజల్ని జాగరూకుల్ని చేశాడు. ఎలా చేశాడు అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అంటే,
ఆ కురవాడు ಋಣಾನುಬಂಧರೂಪೇಣ పశుపత్నీ సుతాలయ ಋಣక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన ఏకవృక్షసమారూఢ నానాజాతివిహంగమాః ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇలా జాముజాముకి శ్లోకాన్ని చెప్పి ఆ శ్లోకానికి భావాన్ని చెప్పి ప్రజల్ని జాగరూకుల్ని చేస్తూ ఉన్నాడు. ఈ విషయమంతా కూడా రాజుగారు విని చాలా ఆశ్చర్యపోయి ఈ కుమారుడు సామాన్యుడు కాడే అని రాజుగారు ఆ తల్లిదండ్రి దగ్గరికి వచ్చి తన కుమారుని యొక్క గొప్పదనాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఆ రాజభటుని దంపతులు ఏ రకమైనటువంటి ధనాన్ని కానుకల్ని కుమారుడి నుంచి తీసుకోకూడదు అని జ్యోతిష్కులు చెప్పారు. ఎందుకని అంటే ఈ కుమారుడు ఒక రుణానుబంధంతో జన్మించాడు. ఏ కానుకలైనా తీసుకుంటే ఈ అబ్బాయి రుణం తీరిపోయి వెంటనే ఈ జన్మ చాలిస్తాడు అని. అయితే రాజుగారే స్వయంగా వచ్చి కానుకలు ఇచ్చి తన కుమారుడిని ప్రశంసించడంలో ఆ భటుని యొక్క దంపతులు ఆనందపడి రాజుగారు ఇచ్చిన కానుకలు తీసుకోగానే ఈ కుమారుడు తనువు చాలించాడు. దాంతో వారు దుఃఖసాగరంలో మునిగిపోయినప్పుడు ఆ రాజుగారు మీ కుమారుడు చెప్పినటువంటి శ్లోకాలు ఇవమ్మా, ఆయన ప్రజల్ని చైతన్యపరిచారు అని వాటి అర్థాన్ని చెప్పి వారి యొక్క బాధను పోగొట్టాడు. వాటి అర్థం గనక మనం గ్రహించినట్లయితే మన జీవితంలో కూడా ఆనందంగా జీవించవచ్చు. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయో. క్షణకాలమే ఉన్న విత్తం, ధనం కూడా శాశ్వతం కాదు. మనస్సు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ స్థిరంగా ఉండదు. ఇక జీవితం అంటారా, ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. మరి ఏమాత్రం కరుణ లేని వారెవరు అంటే యమస్య కరుణా నాస్తి, యమునికి ఏమాత్రం కూడా కరుణ లేదట. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జీవితంలో, చాలా ఆనందంగా జీవించాలి. ప్రతి క్షణం కూడా భగవంతుడిచ్చిన గొప్ప అదృష్టం అని భావించి యోగం లాంటి సద్విద్యలు మనకు లభించినందుకు ఆ విద్యల్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆ గురువుల్ని ఏమాత్రం కూడా విస్మరించకుండా ఈ అభ్యాసంలో ఆనందంలో జీవితాన్ని గడపాలి. ఇది మనకు ఆ జ్ఞాని రూపంలో అందిస్తున్నటువంటి మహా సందేశం. ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన. ఒక వృక్షం మీద శాఖల మీద అనేక రకాల పక్షులు చీకటి పడిగానే వచ్చి చేరుతాయి. అయితే అవన్నీ కూడా తెల్లవారంగానే, అంటే సూర్యకాంతి భూమి మీద పడగానే దేని ఆహారాన్వేషణలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అదే మాదిరిగా ఈ ప్రపంచంలో ఈ రుణానుబంధంతో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా దేహాన్ని పొంది, ఆ రుణం తీరిన తర్వాత ఈ ఆత్మలన్నీ కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోతాయి. కనుక ఇలా ఉంటుంది మానవ జీవితం. అంచేత ఎవ్వరూ కూడా హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఉండకూడదు. అలాగే హృదయంలో మాధుర్య గుణాన్ని, కరుణని, ప్రేమని, ఆత్మీయతను, స్నేహభావాన్ని ఉంచుకోవాలి తప్ప ద్వేషభావాన్ని, అసంతృప్తిని, ప్రతీకార భావాన్ని ఇట్లాంటివి ఉంచుకోకూడదు. వాటి వల్ల మన అంతరంగం మనకే విషంలాగా పరిణామం చెందుతుంది. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అర్జునుడికి అదే చెప్పాడు. అర్జునుడు కూడా
ఆ యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత బంధువుల్ని మిత్రుల్ని చూసి వీరందరితో యుద్ధం చేసి నేను పొందేదేమిటి అనుకున్నాడు. అంటే తన బంధుత్వాన్ని చూశాడు తప్ప ధర్మాన్ని గురించి చింతించలేదు. అంచేత ధర్మం గినక క్షీణిస్తే సర్వ వ్యవస్థలన్నీ క్షీణించిపోతాయి. అంచేత కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్పాడు అంటే, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వవ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. మనస్సులో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని, హృదయంలో ఉన్నటువంటి బలహీనతని, ఆ భయంతో ఆందోళనతో కూడుకొని ఉన్నటువంటి ఆ పేడి మనస్తత్వాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి, ధర్మయుద్ధం చేయడానికి, ధర్మాన్ని సంరక్షించడానికి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పారు. అంచేత మానవ జీవిత పరిణామంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక రకాల సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా సాక్షి మాత్రంగా ఆస్వాదిస్తూ మనిషి మాత్రం తన జీవితానికి సుఖంగా, సంతోషదాయకంగా, శాంతియుతంగా ఏదైతే ఉంటుందో ఆ తరహా జీవన శైలి విధానాన్ని అనుసరిస్తూ ఉండాలి. అట్లాంటి జీవితమే యోగం అంటే. అంచేత యోగం అనేది మనకి ఒక క్రమశిక్షణ ఇస్తుంది, ప్రశాంత చిత్తాన్ని ఇస్తుంది, అవగాహన సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇంకా యోగాన్ని ఎంత అర్థం చేసుకుంటే అంత విశాలమైనటువంటి విశేషాలు మనందరికీ కూడా తెలుస్తాయి. అంచేత ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి, మనసుకు మౌనమే ఆహారం, బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో ఓలలాడుతుంది. ఈ 5 కూడా ఆర్య సత్యాలు. ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయటం, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయటం. మనస్సుకి మౌనం ఆహారం. మనం అనేక రకాలుగా ఆలోచించే కొద్దీ ఇంకా మనస్సు అనేది బలహీనపడుతూ ఉంటుంది. అందుచేత ప్రతిరోజు కాసేపు మౌన స్థితిలో నిశ్చలంగా సాక్షి మాత్రంగా కూర్చొని ఉంటే మనస్సు అనేది స్థిరపడుతుంది. అప్పుడు బుద్ధి శుద్ధిగా ఉంటే ఆత్మానందం అనేది మానవుడికి కలుగుతుంది అనే ఆర్య సత్యాన్ని కూడా మనసులో పెట్టుకొని అందరం హాయిగా ఆనందంగా జీవించాలి అని యోగం చెప్తుంది. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.